నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ తెలియజేశారు. ఈ సందర్భంగా గోదావరికని 7వ డివిజన్లో గంగానగర్లో 20 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాల్వట్లు పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ పరిధిలో చాలా డివిజన్లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇక ప్రణాళికతో కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దామని మాటిచ్చారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అంతచేస్తామని అన్నారు. ఇక ప్రజల సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజా పాలన తీసుకొస్తానని తెలిపారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా ప్రజల నా దృష్టికి తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి పాటుపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, కార్పొరేషన్ ఏఈ, డిఈలతో పాటు అధికారులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. సార్ చదువుతాడు, సార్ చదువుతాడు, నువ్వు తీసుకుపోయాడు. ఏడవ డివిజన్లో పట్టణ ప్రగతిలో భాగంగా సుమారుగా 20 లక్షలు వెచ్చించి ఓపెన్ డ్రైనేజ్ మరియు స్లాబ్ కల్వర్ట్ పనులు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటరు, ప్రజలు, మీడియా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పనులు త్వరగా పూర్తి చేయడంతో పాటు అదేవిధంగా క్వాలిటీ వర్క్స్ చేయడానికి నేను ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశాలు ఇస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుచున్నాను. మేయర్ గారికి అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 7వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో, అలాగే కమిషనర్ గారు, అలాగే ఇక్కడికి చేసిన కార్పొరేటర్లు మన గంగా శ్రీనివాస్, రామాదేవి గారికి, అలాగే మహంకాళి స్వామి గారికి, అక్కడికి చేసిన మా ఆఫీస్ స్టాఫ్కి, ఇక్కడికి చేసిన ప్రజలకి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, మన ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే ఒక నెల కూడా తిరగకముందే అభివృద్ధి పనులు అనేటివి తొందరలో జరుగుతున్నాయి. ఈరోజు 7వ డివిజన్లో 20 లక్షల రూపాయలతోని కల్వర్టు, స్లాబ్ కల్వర్టు, అలాగే ఓపెన్ డ్రైన్ నిర్మాణం చేయడం జరుగుతున్నది. అలాగే లక్ష్మీనగర్లో దాదాపు 40 కోట్ల రూపాయలతోని మంజూరు చేయించుకొని ఈరోజు లక్ష్మీనగర్ పనులకు టెండర్ పిలుచుకొని కూడా పోతున్నాము. అతి త్వరలోనే లక్ష్మీనగర్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి. 7వ డివిజన్లో దాదాపు 20 లక్షల రూపాయలతో డ్రైనేజ్, తర్వాత కల్వర్ట్ లింక్, రోడ్ కల్వర్ట్ లింక్ కూడా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ప్రారంభం చేయడం జరిగింది. గౌరవ నగర ప్రథమ పౌరులు, మేయర్ గారు, అదే మాదిరిగా మా కమిషనర్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ రమా గారు, మా నాయకులు నజీం గారు, శ్రీను గారు, గడ్డం, అదే అనేక మంది కార్పొరేటర్, మహంకాళి స్వామి గారు, మరి అందరూ కూడా వీళ్ళు పాల్గొంచుకోవడం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసిన, ఈ ఊరిని ఒక రూపాయి లేకుండా గతంలో ఉన్నటువంటి పాలకులు చేసిన, మా ప్రజా సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించేటువంటి ప్రభుత్వం ఇదే మాదిరిగా త్వరితగతిగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ పోతాం. వాడవాడకి రోడ్లు, డ్రైనేజ్ చేసే కార్యక్రమంలో అతి త్వరలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సమస్యలు పరిష్కరించడం ముందు పోతాం. మొదటిగా ప్రధానమైనటువంటి పాత్ర లక్ష్మీనగర్ లాంటి గుండెకాయ ఈరోజు రక్తం కారుస్తూ ఉంది. అభివృద్ధి లేక రోడ్లు పాడై ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడుతూ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి మన మేయర్ గారు, మా నాయకులందరూ ఆ ప్రాంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసిన వ్యాపారస్తుల కోరిక మేరకు దాదాపు సుమారుగా దగ్గర 40 కోట్ల రూపాయలు వెచ్చించే కార్యక్రమాన్ని
రేపే టెండర్ వేయబోతా ఉన్నాం. రేపో ఎల్లుండో కమిషనర్ గారికి, మేయర్ గారికి ఇప్పటికే ప్రభుత్వం ద్వారా సమాచారం వచ్చింది. వారిని ఒక మంచి కాంట్రాక్టర్కి పెద్ద టెండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి సూచిస్తూ, సతీష్ కాంట్రాక్టర్ ఇది కొబ్బరికాయ కొట్టినట్టు కాదు, వారం రోజుల పని అయితే చూడాలని నా కోరిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.